అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ డెస్టినేషన్ క్రియేట్ కాబోతోందా? విశాఖ నగరం వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలను కల్పించబోతోందా? 2 దశాబ్దాల కల ఇవాళ నారా లోకేష్ చొరవతో సాధ్యం కాబోతోందా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీసీఎస్ గేమ్ చేంజర్గా ఆవిర్భవించబోతోందా? ఈ అంశాలను ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గడిచిన కొద్ది నెలల క్రితం నారా లోకేష్ చెప్పారు, విశాఖ నగరానికి టీసీఎస్ వస్తుంది, టీసీఎస్ గేమ్ చేంజర్ కాబోతోంది విశాఖ ప్రగతిలో అని. ఖచ్చితంగా ఆ దిశగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిన్న మంత్రిమండలి భేటీలో మనం చూసాం, టీసీఎస్కి భూ కేటాయింపు చేశారు. 21 ఎకరాలకు పైగా భూమిని కేటాయించారు. ఫుల్ ప్లెజ్డ్ క్యాంపస్ను టీసీఎస్ క్రియేట్ చేయబోతోంది. 1300 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడిని విశాఖ నగరంలో పెట్టబోతోంది. 10 నుంచి 15 వేల ఉద్యోగాలను ఇవాళ విశాఖ నగరంలో కల్పించబోతున్నారు. అంటే పరోక్షంగా కనీసం 50,000 నుంచి 1,00,000 మందికి ఉపాధి అవకాశం దక్కే దిశగా ఈ అడుగు అనేది ఉపయోగపడబోతోంది. అసలు ఐటీ రంగం అభివృద్ధికి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తాంధ్ర తీరంలో విశాఖ నగరంలో గతంలో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి, రానున్న రోజుల్లో ఎలాంటి పురోగతిని మనం ఆశించవచ్చు అనే అంశాలను ఈ విశ్లేషణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో హైదరాబాద్ని ఐటీ డెస్టినేషన్గా డెవలప్ చేస్తున్నటువంటి తరుణంలోనే విశాఖ నగరంలో కూడా ఐటీ రంగానికి సంబంధించి పునాదులు వేసే ప్రయత్నం చేశారు. దానికి అనుగుణంగా కొన్ని ప్రణాళికలు, కార్యాచరణ రూపొందించారు. అయితే అది ఆశించిన స్థాయిలో పురోగతి చెందలేదు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగానికి సంబంధించి, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఐటీ రంగానికి సంబంధించి ఒక స్పష్టమైన డెస్టినేషన్ లేని సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. విశాఖ నగరంలో ఐటీ హిల్స్ ఉన్నప్పటికీ అక్కడ కేవలం బీపీఓ యాక్టివిటీ మాత్రమే జరుగుతుందనే భావన కూడా క్రియేట్ చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు ఐటీ మంత్రి అయిన తర్వాత విశాఖ నగరాన్ని ఐటీ రంగంలో అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అందులో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద దృష్టి సారించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫిన్టెక్ మీద ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పనిచేసింది. బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీస్ను కూడా తీసుకొచ్చే దిశగా లోకేష్ చొరవ చూపించారు. వీటికి అనుగుణమైనటువంటి ప్రణాళికలను సైతం ఆయన రూపొందించారు. మిలీనియం టవర్స్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. మిలీనియం టవర్స్ బ్లాక్ 1 పూర్తి చేసి బ్లాక్ 2ను కూడా త్వరితగతిన పూర్తి చేసే దిశగా ఆ రోజుల్లో అడుగులు వేశారు. ఇలాంటి అనేకమైన ఆలోచనలు, కార్యాచరణతో ముందుకు సాగుతున్నటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి గారు కొంత చొరవ తీసుకున్నారు. నారా లోకేష్ విజన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రి అయ్యారు. ఆయన ఐటీ మంత్రి అయిన తర్వాత చెప్పిన కోడిగుడ్డు కథలు ప్రతి ఒక్కరికి తెలిసినవే. ముఖ్యంగా ఐటీ హిల్స్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించిన ఘనత ఎవరిదంటే ఆ కోడిగుడ్డు మంత్రిదనే చెప్పాలి. ఆ రోజు గుడివాడ అమర్నాథ్ ఏ ఒక్క నిమిషం కూడా ఐటీ హిల్స్లో అడుగు పెట్టడానికి సాహసం చేయలేదు. అక్కడ రోడ్ల మీద గడ్డి మొలిచినటువంటి సందర్భం. ఐటీ హిల్స్కి వెళ్ళి అక్కడ ఐటీ రంగం అభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ చేయాలనే దాని మీద దృష్టి సారించకపోగా ఇదంతా మా ఎస్టేట్, మాకు నచ్చిన విధంగా మా జగన్ రెడ్డి తానా అంటే మేము తందానా అంటాం అనే స్థాయిలో ఆయన బిహేవ్ చేశారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరంలో ఐటీ రంగాన్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించాడు ఆ రోజుల్లో గుడివాడ అమర్నాథ్. విశాఖ నగరం నుంచి హెచ్ఎస్బీసీని తరిమేసిన ఘనత వారిదే. అదానీ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన ఘనత వారిదే. ఆ రోజుల్లో నారా లోకేష్ దూరదృష్టి ఏంటంటే అదానీ డేటా పార్క్ రావడం ద్వారా ముఖ్యంగా ఈస్ట్ గేట్గా ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి సింగపూర్కి సబ్మెరైన్ కేబులింగ్ డెవలప్ చేయడం, తద్వారా పెద్ద స్థాయిలో డేటా సెంటర్, డేటా పార్క్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విశాఖ కేంద్రంగా కావడం, తద్వారా గ్లోబల్ ఇమేజ్ అంటే గ్లోబల్ డెస్టినేషన్గా విశాఖ నగరానికి ఖ్యాతి తీసుకురావాలనే ఆలోచనలు చేశారు. కానీ అటువంటి దూరదృష్టి ఆలోచనలన్నీ అర్థం చేసుకునే జ్ఞానం లేక గుడివాడ అమర్నాథ్ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరంలో ఐటీ రంగాన్ని నిర్వీర్యం చేశాడు. సో ఇవాళ కత్తి మీద సాము నారా లోకేష్ వచ్చిన తర్వాత విశాఖ నగరానికి రండి, ఇక్కడ ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పడానికి చాలా సత్తా కావాలి, చాలా దమ్ము కావాలి. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఒప్పించడానికి ఎంతో నేర్పు కావాలి. ఇవాళ నారా లోకేష్ ఆ దిశగా అడుగులు వేశారు. అందులో భాగంగా టీసీఎస్ని కొద్ది నెలల క్రితం విశాఖ నగరానికి రావడానికి ఒప్పించారు. విశాఖ నగరంలో వారికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందనే భరోసాను కల్పించారు. తద్వారా ఇవాళ విశాఖ నగరానికి టీసీఎస్ ఆగమనం అనేది సుగమమైంది. సో ఇవాళ విశాఖ నగరం ఐటీ డెస్టినేషన్గా మారబోతోంది. ఐటీ రంగంలో విశాఖ
నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సోర్స్ క్రియేట్ చేయబోతోంది. ముఖ్యంగా ఆ రోజుల్లో విజయవాడ సిటీలో మనం చూసినట్లయితే హెచ్సిఎల్ వంటివి కూడా నారా లోకేష్ తీసుకువచ్చారు. హెచ్సిఎల్ ఎక్స్పాన్షన్ చేయడానికి అమరావతిలో వారు ఆలోచనలు ప్రణాళిక కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. సో దట్ వాళ్ళు ప్రణాళికలు కూడా ఉపసంహరించుకున్నారు. ఇలాంటి అనేక ఎక్స్పీరియన్సెస్ పాస్ట్లో ఉన్నాయి. సో ఇవాళ నారా లోకేష్ చాలా కమిట్మెంట్తో ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి వారికి ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని చూపించగలగాలి. అటువంటిది ఒక పెద్ద సంస్థ టీసీఎస్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి బిలీవ్ చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి విశాఖ నగరానికి వస్తూ ఉండడం అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి దోహదం చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఇక్కడ యువత ఉపాధి అవకాశాల కోసం పరాయి రాష్ట్రాల వైపు చూస్తున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తిరగరాసి ఈ నేలపై ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా కూటమి ప్రభుత్వ సంకల్పం అనేది ఈ నిర్ణయంతో నెరవేరుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.